చికోటి ప్రవీణ్ అంటే క్యాసినో, క్యాసినో అంటే చికోటి ప్రవీణ్ ఒకప్పుడు. ఆ ముద్రను చెడిపి వేసుకోవడానికే మీరు హిందుత్వ ఎజెండాను మీరు తీసుకురు అని అంటే దొంగ కాదే, అదేం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదే, అది లంగతనం కాదే, అందులో తప్పేం లేదే, దొంగతనం చేస్తలేమే, ట్యాక్సులు కడుతున్నాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర వ్యాపారం చేస్తున్నాం. అన్న మీ వెనకాల ఎవరు ఉన్నారన్నా? నా ఇంకా ఎవరు లేరు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు నా ఇంకా. ఇవాళ చికోటి ప్రవీణ్ అని అంటే లేదన్నా కూడా ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలలో గట్టిగా ప్రభావితం చేసేటటువంటి ఒక శక్తి ఎదిగేది మీరు. కొన్ని కాన్స్టిట్యున్సీలలో మీకంటూ స్పెషల్ టీములు ఉన్నాయి, మీకోసం పనిచేసే స్పెషల్గా ఫ్యాన్ బేస్ ఉన్నది. మీకంటూ ఖచ్చితంగా మీరు చెప్పితే ఈ పలానా అభ్యర్థి కోటేయనంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు. దీనికి కారణం, దీని వెనకాల ఎవరు ఉన్నారు? దానికి సమాధానం ఎవరు ఏం లేరు. నాకు ప్రజల శక్తి ఉంది, భగవంతుని దయ ఉంది, పంచభూతాల శక్తి ఉంది, నమ్మే ఇష్ట దైవాలు, మనం చేసే కార్యక్రమాలు బట్టే వస్తుంది. అయితే ఒకప్పుడు నేను ఎవరు 4 ఏళ్ళ క్యాంప్ నోవేరు కదా, నా జోన్లో నేను ఉంటుంటే, నా ఏరియాలో నేను హిందుత్వానికి పని చేసుకుంటుంటే. ఇవాళ 2 రాష్ట్రాల్లో ప్రజలు వింటుర్రు, కర్ణాటకలో వింటుర్రు, మహారాష్ట్రలో వింటుర్రు అంటే భగవంతుడిదే అని రైట్ టైంలో నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడాలని చెప్పడం జరిగింది.